సలేశ్వరానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం హైవేపై దాదాపు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమరాబాద్ మండలం మన్ననూరు అటవీ శాఖ చెక్పోస్టు నుండి సిద్దాపూర్ క్రాస్ రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సలేశ్వరం వెళ్తున్న వాహనాలకు అటవీ శాఖ సిబ్బంది టోల్ గేట్ వసూలు చేస్తున్న నేపథ్యంలో వాహనాలు భారీగా ఘాట్ రోడ్డుపై నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం తగ్గిన పోలీస్ బందోబస్తు లేకపోవడం, ఘాట్ రోడ్ ఇరుకుగా ఉండడం, అలాగే శని, ఆది, సోమవారాలు వీకెండ్ సెలవులు కావడంతో వేలాది వాహనాలతో భక్తులు సలేశ్వరంతో పాటు శ్రీశైలం వెళ్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ కు దారితీసింది. రోడ్ల మీదే దాదాపు 5-6 గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులతో పాటు హైవేలో ప్రయాణించే సామాన్య ప్రజలు సైతం అవస్థలు పడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతర ఉత్సవాలతో పాటు మద్దిమడుగు హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు వెళ్తున్నారు. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తుంటారు. అయితే వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో భక్తులు ఒక్కసారిగా అటు సలేశ్వరం జాతరకు, ఇటు శ్రీశైలం దేవాలయానికి పోటెత్తారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీలో కొనసాగుతున్నటువంటి సలేశ్వరం యాత్రలో భక్తులు ఒక్కసారిగా భారీగా తరలి రావడంతోనూ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలోనూ జన సమూహంతో కిటకిటలాడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనూ మన్ననూరు చెక్ పోస్ట్ దగ్గర అక్కడ వాహనాల రద్దీ పూర్తి స్థాయిలోనూ పెరిగిపోవడం జరిగింది. ఈ రోజు వీకెండ్ కావడము, అదే విధంగా లింగమయ్య దర్శనం ఈ రోజు చివరి రోజు కావడంతోనూ భారీగా భక్తులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు దర్శనం కోసం వస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడ టోల్ గేట్ దగ్గర అక్కడ టోల్ గేట్ రుసుము చెల్లించి లోపలికి వెళ్ళాలని చెప్పడంతోనూ అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. వాటిని అన్నింటినీ కూడా ట్రాఫిక్ జామ్ కావడంతోనూ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా బాగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే రాఘవేంద్ర, ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఊహించలేదా? దానికి తగ్గట్టు ఏర్పాటు చేయలేదా? సమయం కేవలం 3 రోజులు మాత్రమే దర్శనంకు ఉండడంతోనూ దాదాపు నిన్న శనివారం, ఈ రోజు ఆదివారము, అదే విధంగా రేపు ఏదైతే హాలిడే ఉండడంతోనూ అక్కడ శ్రీశైలంకి వెళ్ళేటటువంటి వాహనాలను కూడా అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే దాదాపు శని, ఆదివారాలు మాత్రమే వీకెండ్ కావడము, ఏదైతే లింగమయ్య దర్శనం వరకు వస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అంచనా వేసినప్పటికీ సోమవారం కూడా యథావిధిగా హాలిడే రావడంతోనూ శ్రీశైలంకి వెళ్ళేటటువంటి భక్తుల రద్దీ ఎక్కువ అయినటువంటి నేపథ్యంలోనూ పూర్తి స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లోనూ కూడా భారీగా భక్తులంతా కూడా ఏదైతే అక్కడ శ్రీశైలంకి అదేవిధంగా లింగమయ్య దర్శనానికి వెళ్ళేటటువంటి క్రమంలోనూ భక్తుల రద్దీని అంచనా వేయలేకపోవడంతోనే ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తిందని కూడా చెప్పవచ్చు. అదే విధంగా లోపల కూడా ఏదైతే లింగమయ్య దర్శనానికి వెళ్ళేటటువంటి క్రమంలోనూ దాదాపు రాంపూర్ పెంట వరకు అయితేనే అక్కడ పార్కింగ్ వరకు అయితేనే ఈ వాహనాలు వెళ్తున్నాయి. అక్కడ పార్కింగ్ దగ్గర సమస్య తలెత్తడంతోనూ లోపలికి వెళ్ళినటువంటి భక్తులకు తొందరగా దర్శనం కాకపోవడంతోనూ అక్కడే ట్రాఫిక్ జామ్ కావడంతోనూ ఫారెస్ట్ అధికారులు కొంతవరకు నెమ్మదిగా వాహనాలను వదులుతుండడంతోనూ ఏదైతే మన్ననూరు చెక్ పోస్ట్ నుంచి పూర్తి స్థాయిలోనూ ట్రాఫిక్ జామ్ అంతా కూడా నిలిచిపోయిందని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాఘవేంద్ర ఫర్ ద అప్డేట్స్.